అయ్యా స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మా దైవమా మీకే స్తోత్రం, మా రాజా మీకే స్తోత్రం, మా తండ్రి మీకే స్తోత్రం, పరిశుద్ధుడా మీకే స్తోత్రం, పరమ వైద్యుడా మీకే స్తోత్రం, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం, నిత్యుడగు మా దేవా మీకే స్తోత్రం, సమాధానకర్త అధిపతి మీకే స్తోత్రం, బలవంతుడువైన మా దేవా మీకే స్తోత్రం, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా తండ్రి మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం, ఆలోచనకర్త మీకే స్తోత్రం, అద్భుతాలు చేయగల మా దేవా మీకే స్తోత్రమయ్యా, అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రం, అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రం, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీకే స్తోత్రం, సర్వోన్నతుడా మీకే స్తోత్రం, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే వేల కొలది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాం మా తండ్రి. ఇదిగో ప్రభువా, మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన మాసము నాయన తండ్రి, ఈ అక్టోబర్ మాసము, ఈ పరిశుద్ధ దినము 9వ తారీఖున నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరుచుటకు మీరు మాకు ఇచ్చిన ఉన్నతమైన కృపను బట్టి, కాపుదలను బట్టి స్తోత్రాలు తండ్రి. నీ కృపతో ఇంతవరకు బలపరిచినందుకు స్తోత్రాలు, నడిపిస్తున్నందుకు స్తోత్రాలు, పరిశుద్ధాత్మతోనైనా తండ్రి నీ సన్నిధిని మీరు నింపుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీ యొక్క ఆలోచన తలంపులు మా పక్షాన మీరు ఉంచి ఈ దినమునైనా తండ్రి, పరిశుద్ధ దినమున ఈ రీతిగా ఈ యొక్క ఆరాధనలో తండ్రి మేము క్రమముగా నిన్ను స్తుతించి ఆరాధించి కీర్తించి నీ మాటలు విని తద్వారా నీ బిడలుగా, నీ కుమారులుగా, కుమార్తెలుగా ఉన్నట్లు మీరు కృప దయచేసినందుకు స్తోత్రాలు. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి. నీ బిడ్డలు మీరు క్షేమంగా నడిపించినందుకు వందనాలు. ఇంకా రానయ్యున్న బిడ్డలు తండ్రి క్షేమముగా నీ సన్నిధికి త్వరగా రావటానికి మీరు కృప చూపించమని, నీ సన్నిధితో నీ మహిమ నింపమని, నీ సన్నిధిలో చేసే ప్రార్థన పాటలు సమస్తము ద్వారా మీరు మాత్రమే మహిమ తీర్చుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చూద్దాం. స్తోత్రమయ్యా, 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, వందనాలమ్మా. ఓ ప్రత్యేకమైన పాట పాడుకొని ప్రభు నామాన్ని కనపరుద్దామండి. అందరం చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా మనసారా ప్రభు నామాన్ని కనపరుద్దాం. చప్పట్లు కొడదాం అందరం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన.
దేవుని నామానికి ఘనమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా, ఆమేన్. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. హల్లెలూయా, ఆమేన్. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నదులని నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవి కానీ ప్రభుని గణపరుతా. వేలాది
వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఆమేన్, హల్లెలూయా. హృదయపూర్వకంగా మనసారా ప్రభు నామాన్ని స్తుతిద్దాం, కొనియాడదాం, మహిమపరుద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా. రాజులకు రాజా మీకే స్తోత్రం, ప్రభువులకు ప్రభువా మీకే స్తోత్రం, ఆరాధనకి యోగ్యుడా మీకే స్తోత్రమయ్యా. సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం, మహోన్నతుడా మీకే స్తోత్రమయ్యా. ఆలోచనకర్త మీకే స్తోత్రం, అద్భుతాలు చేయగల మా దైవమా మీకే స్తోత్రమయ్యా. సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం, నిత్యుడగు మా దేవా మీకే స్తోత్రం, మహోన్నతుడగు మా దైవా మీకే స్తోత్రం, జీవము కలిగిన మా దేవుడా మీకే స్తోత్రమయ్యా. ప్రేమాస్వరూపియగు దేవా మీకే స్తోత్రమయ్యా. కృపగల దేవా మీకే స్తోత్రం, మహిమగల దేవా మీకే స్తోత్రం. అబ్రహాము దేవుడా మీకే స్తోత్రం, ఇస్సాకు దేవుడా మీకే స్తోత్రం, యాకోబు దేవుడా మీకే స్తోత్రం, ఇశ్రాయేలుకు దేవుడా మీకే స్తోత్రమయ్యా. మా దైవమా మీకే స్తోత్రం, మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. స్తుతుల ద్వారా మహిమ పొందుచున్న మా దేవా మీకే స్తోత్రం, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం, స్తోత్రార్హుడా మీకే స్తోత్రమయ్యా. మా దైవమా మీకే స్తోత్రమయ్యా. మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. తండ్రివైన దేవా మీకే స్తోత్రం, మా పితరుల దేవా మీకే స్తోత్రమయ్యా. మా దైవమా మీకే స్తోత్రం, సర్వలోకమునకు దేవుడైన మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. అల్ఫా ఒమేగైన మా దేవా మీకే స్తోత్రం, ఆది సంభూతుడా మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం, అద్భుతాలు చేయగల మా దేవా మీకే స్తోత్రమయ్యా. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రమయ్యా. ఆలోచనకర్త మీకే స్తోత్రం, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రమయ్యా. నమ్మదగిన మా దేవా మీకే స్తోత్రం, నా నీతి సూర్యుడా మీకే స్తోత్రమయ్యా. ప్రేమాస్వరూపి మీకే స్తోత్రం, కృపగల దేవా మీకే స్తోత్రమయ్యా. దయగల దేవా మీకే స్తోత్రమయ్యా. ధవలవర్ణుడా మీకే స్తోత్రం, రత్నవర్ణుడా మీకే స్తోత్రం, 10,000 మందులతి కాంక్షణీయుడా మీకే స్తోత్రమయ్యా. స్తుతిద్దాం ప్రభు నామాన్ని. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. సర్వ సృష్టికర్త మీకే స్తోత్రమయ్యా. మా దైవమా మీకే స్తోత్రమయ్యా. నిత్యము కాచి కాపాడుచున్న తండ్రి మీకే స్తోత్రమయ్యా. బలపరుస్తున్న దైవమా మీకే స్తోత్రమయ్యా. నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రమయ్యా. సమస్త విషయాల్లో తోడుగా ఉండి కాపాడుచున్న మా దైవమా మీకే స్తోత్రమయ్యా. స్తోత్రార్హుడా మీకే స్తోత్రమయ్యా. కృపగల దేవా మీకే స్తోత్రం, దయగల మా దేవా మీకే స్తోత్రం, రాజులకు రాజా మీకే స్తోత్రం, ప్రభువులకు ప్రభువా మీకే స్తోత్రం, ఆరాధనకి యోగ్యుడా
అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రమయ్యా. సమాధానకర్త అధిపతి మీకే స్తోత్రమయ్యా. మా దైవమా మీకే స్తోత్రం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త మీకే స్తోత్రమయ్యా. మా దేవా మీకే స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. అతి కాంక్షణీయుడా స్తోత్రమయ్యా. మా దేవా స్తోత్రమయ్యా. మా రాజా మీకే స్తోత్రమైన ప్రభులు స్తుతిద్దాం. దైవమా మీకే స్తోత్రమయ్యా. రాజా మీకే స్తోత్రమయ్యా. తండ్రి మీకే స్తోత్రమయ్యా. దేవా స్తోత్రం. స్తుతిద్దాం, అందరం స్తుతిద్దాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆశక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆశక్తితో. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామండి, ఘనపరుద్దాం. దేవాతి దేవుణ్ణి హృదయపూర్వకంగా మనసారా ప్రేమిద్దాం. గొప్ప దేవుడు, రాజులకు రాజు, పరమ తండ్రి అయిన మన దేవుణ్ణి హృదయపూర్వకంగా మనసారా బిగ్గరగా కొనియాడదామండి. ఆయన్ని స్తుతిద్దాం. మా దైవమా మీకు స్తోత్రమయ్యా. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే నన్ను. ఇంతవరకు ఆదుకున్నావే నన్ను. ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ ఆశక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ ఆశక్తితో. ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా. నువ్వు నన్ను చూచావే వందనమయ్యా. నువ్వు నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ప్రేమించేదన్ ఆరాధింతున్ ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా స్వస్థపరచావే నన్ను స్వస్థపరచావే నన్ను స్వస్థపరచావే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన. గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా, సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రమయ్యా, మా దైవమా మీకే స్తోత్రం, మా రాజా మీకే స్తోత్రం, ఎల్రోహి మీకే స్తోత్రమయ్యా, ఎబినేజరే మీకే స్తోత్రమయ్యా, యెహోవా రఫా మీకే స్తోత్రమయ్యా, రాజులకు రాజా మా దైవమా మీకే స్తోత్రమయ్యా, నా పేరు పెట్టబడిన నా జనులని మమ్మల్ని పిలిచిన మా దేవా మీకే స్తోత్రమయ్యా, మా దేవా మీకే స్తోత్రం, మా తండ్రి మీకే స్తోత్రం, గొప్ప దేవుడా మీకే స్తోత్రం, అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం, ఆలోచనకర్త మీకే స్తోత్రం, సమాధానకర్త అధిపతి మీకే స్తోత్రమయ్యా, మా నీతి సూర్యుడా మీకే స్తోత్రమయ్యా, మహోన్నతుడా మీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా దేవా, స్తోత్రం 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 స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తున్నాం మా తండ్రి. ఇటు రీతిగా మేమందరము మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఆత్మతో సత్యముతో మమ్మల్ని మీరు నడిపించినందుకు స్తోత్రాలు ప్రభా, నీ కృపతో నింపినందుకు స్తోత్రాలు, నీ ఆత్మతో నింపినందుకు స్తోత్రాలు తండ్రి. నీ గొప్ప ఆత్మశక్తిని మాకు దయచేసిన దేవా మీకు వందనాలు తండ్రి. ఇదిగో ఆత్మచేత మీరు నిలబడుదురని తెలియపరిచిన తండ్రి, ఆ ఆత్మతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఆత్మయ్యున్న దేవా మీకు వందనాలు ప్రభా. ఇదిగో ఎంతవరకునైనా తండ్రి క్రమముగా మర్యాదగా ప్రారంభపు ప్రార్థన నుంచి పాటల ద్వారా స్తుతుల ద్వారా ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు మీకు స్తోత్రాలు దేవా, మీరు ఘనతను అందుకున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి, మీరు ఆరాధన పొందుకున్నందుకు మీకు వందనాలు దేవా. ఏమిచ్చి మీ రుణం మేము తీర్చగలము తండ్రి. ఇదిగో తండ్రి, ఎన్నిక లేని మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు ప్రభా, పాపులమై ఉన్న మమ్మల్ని మీరు పరిశుద్ధులుగా ఉంచారు తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఇటు గొప్ప భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి.
ఇదిగో నిత్యము మా జీవితంలో ఆత్మీయ వెలుగుతో మీరు నింపుదురుగాక. ప్రతి బంధకాలు తొలగించుదురుగాక. నీ ఆత్మీయ శక్తి చేత ప్రతి దుష్ట కార్యాలు యేసు నామములో మీరు లయపరచుదురుగాక. గొప్ప కార్యాలు మీరు జరిగించుదురుగాక. నీ నూతన కృపతో నింపండి తండ్రి. నూతన శక్తిని మాకు దయచేయండి తండ్రి. అనారోగ్య సమస్యలో దరి చేరకుండా సంపూర్ణ ఆరోగ్యం నీ బిడ్డలకు మీరు దయచేయుదురుగాక. ప్రతి బిడ్డని కాచి కాపాడి నీ కృపలో బలపరచమని ప్రార్థిస్తూ, ఇదిగో వాక్య ధ్యానములో మీరు తోడుగా ఉండండి దేవా. ఈ మాటలు వినటానికి మేము ఆశ కలిగి ఉంటుండగా ఎవరికి ఏ మాట ద్వారా వారి జీవితాన్ని నీ ఉన్నతమైనటువంటి కృపతో బలపరచబోతున్నారో ఆ వాక్యము ద్వారా వారి హృదయాల్లో మీరు నీరు కట్టింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. జీవితాలను మార్చండి ప్రభు, బ్రతుకుల్ని మార్చండి తండ్రి, స్థితిగతులు మార్చండి దేవా, పరిస్థితులు మార్చండి తండ్రి. ఇదిగో కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు యేసు నామములో మీరు తొలగించుదురుగాక. ఆర్థికంగా ఉన్న సమస్యలు యేసు నామములో మీరు తొలగించుదురుగాక. ప్రతి బంధకాల నుంచి ఇప్పుడే నీ బిడ్డలకి మీరు విడుదల దయచేయుదురుగాక. మీరు తోడుగా ఉండి ఆశ్చర్యకార్యాలు మా పక్షాన్ని మీరు జరిగించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చూద్దాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నిలబడి ఈరోజు వాక్య ధ్యానముగా ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము చదువు. అందరం దేవుని మాటలు చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 8వ వచనం నుంచి 18వ వచనం దాకా దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు మన నోటతో దేవుని మాటలు మాట్లాడుదాం. 8వ అధ్యాయము గమనించండి. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము పేజీ నంబర్ 347. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 8వ వచనము నుంచి 18వ వచనం దాకా చదువుకుందాం. పేజీ నంబర్ 347. 16వ అధ్యాయము 347 పేజీ నంబరు. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. అందరు తీశారా? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయన్ను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. మీ సంఖ్య కొద్దిగాను, మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను, కనాను దేశములో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాన్ని కిచ్చదనని ఆయన అబ్రహాముతో చేసిన నిబంధన, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకం ఉంచుకొనుడి. 1000 తరముల వరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చెను.
దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మంచిది. శ్రేష్టమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాము. దేవుని యొక్క మాటలు శ్రద్ధగా మనం ఆలకిద్దాం. దారిలో ఉన్నారు, ఫోన్ చేస్తారు. కీర్తనలు 32వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 32వ కీర్తన 8వ వచనాన్ని ఎవరైనా చదవగలరా? అవునండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. ఈ మాట ఒకసారి అందరు చదువుతారా? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మరొకసారి, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముల త్రియేక దేవుడైన దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన గొప్ప సమయాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీకు నా నిండు హృదయపూర్వకపు వందనాలు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. ఈరోజు వాక్యపు వర్తమానము ఏమైందో మీకు సగం అర్థమైపోయి ఉంటుంది. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటే మన జీవితాలు ఎలాగుంటాయి? ఆనందకరంగా ఉంటాయి, సమాధానకరంగా ఉంటాయి. దేవుని యొక్క అడుగు జాడలో నడిచేటువంటి ఆ గొప్ప అనుభూతిని మనము పొందుకుంటాం. ఎందుకంటే ఆయన చల్లని చూపు మన మీద ఉన్నది కనుక ఏ అపాయము రాకుండా, ఏ శ్రమలు రాకుండా, ఏ ఒడిదుడుకులు రాకుండా ప్రభువు మనల్ని కను రెప్పపాటు వలె మనల్ని కాపాడుచూనే ఉంటాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభువు నిత్యము మనల్ని చూస్తున్నాడు అన్నది మనం గమనించాలి. హల్లెలూయా. నీ మీద దృష్టి ఉంచి ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉంటే శత్రువు కూడా మన మీద దృష్టి ఉంచి ఉంటాడు. మనం ఎక్కడ ఎదుగుతామా, ఎక్కడ ఉన్నతమైన స్థితిలో ఉంటామా, ఎక్కడ దేవుని యొక్క ఘనతని, ఆశీర్వాదాన్ని, పరలోకాన్ని, ఆయన గొప్ప ఈవుల్ని పొందుకుంటామని మనల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటాడండి. మీకు ఒక చిన్న విషయం తెలుసో తెలీదో, పక్షిరాజుగా పరిశుద్ధ లేఖనంలో పిలువబడినటువంటి ఆ గెద్ద పక్షుల కల్లే రాజుగా ఎందుకు ఉండబడిందంటే చాలా శక్తి కలది, బలమైనది, చాలా చూపు కూడా కలది. కొన్ని వేల కిలోమీటర్లు ఆకాశంలోకి వెళ్ళినప్పటికీ కింద భూమి మీద ఏం జరుగుతుందో కూడా గమనించింది. పక్షికి శత్రువు అంటూ ఎవరున్నారంటే కాకే పక్షి శత్రువు. కాకి ఏం చేసిద్దంటే ఆ గద్దను ఏం చేయాలని చూస్తుందంటే, గద్ద రెక్కలు చాపి పైన ఉన్నప్పుడు దాని పైకెక్కి దాన్ని పొడవాలని చూసిద్ది. తలని, మెడని పొడవాలని చూస్తున్నప్పుడు గద్ద లెక్క కూడా చేయదు. ఈనాడు మనం కూడా దేవుని కృపలో, దేవుని దయలో, దేవుని ప్రేమలో, ఆత్మలో, సత్యములో ఆరాధించే అనుభవంలో మనం ఉన్నప్పుడు అపవాది మనల్ని అనేక రకాలుగా బాధించాలని, దూషించాలని, మనల్ని దేవుని నుంచి వేరుపరచాలని ఆలోచన నిత్యము కలిగి ఉంటుంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క చల్లని చూపు మన మీద పట్టడానికి మన చూపు దేవుని వైపు ఉండాలి. హల్లెలూయా. మన చూపు ఎట్టుండాలి? దేవుని వైపు ఉండాలి. మన చూపు ఎట్టుంటుందంటే టీవీ వైపు ఉంటుంది, రైట్, ఫోన్ వైపు ఉంటుంది, మీకు బాగా తెలుసు, చాలా తెలుసు. ఇంకా ఎటుంటుంది? ఆహారం వైపు ఉంటుంది. ఒక సాధారణ చెబుతున్నాను నేను. ఇందా బిర్యానీ ఆ ప్యాకెట్లు రాగానే దావీదు వచ్చి వందనాలు చెప్పాడు, బాగానే ఉంది. ఇక ఆ ప్యాకెట్లు పరిశోధిస్తే ఏం చేస్తున్నాడంటే
ప్యాకెట్లు పక్కకి వెళ్ళి కూర్చొని రాస్తున్నట్టు ఏదో మన పీజీ రాసే కుర్రోడు గారు రాస్తాడే అట్లా రాస్తా ఒక చూపేమో ప్యాకెట్ మీద ఉంది, ఒక చూపేమో బుక్ మీద ఉంది. అంటే ఎగ్జాంపుల్ చదువుతున్నా, వేరేలా కాదు. నేను వెంటనే చెప్పా అది బిర్యానీలే అన్నా. ఆహా బిర్యానీ అని ఇక సానుకూలంగా రాసుకునే పని మీద సరిపోయింది. ఏమండి అంతేగా? అంటే ఇక్కడ నేను తెలియపరిచేది ఏంటంటే మన దృష్టి దేవుని మీద ఉండాలి. ఎందుకంటే ఆయన దృష్టి మన మీద ఉన్నది కనుక. ఇక మనం చూస్తూ ఉంటే, మనం ఎదుగుతూ ఉంటే అపవాది అనేక రకాలుగా మనల్ని లాగటానికి పతనం చేస్తా పయనం చేస్తా ఉంటాడు. నేను గట్టిగా చెప్పగలను, మనల్ని ఎవరైతే ఘనపరిచారో ఒకానొక దినమున వారే మనల్ని అవమానపరుస్తారు. అవునా కదా? మనల్ని ఎవరైతే చప్పట్లు కొట్టారో వాళ్ళే ఒకానొక దిన మన పరువు తీస్తారు. నువ్వు లేకపోతే నేను లేను, నీ తర్వాతే అన్నవాళ్ళు అసలు వాడవసరంలో నేను చాలనే పరిస్థితి మనకు వచ్చింది. ప్రియులారా, మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే నీ మీద దేవుని దృష్టి ఉన్నదన్నది గమనించాలి. దేవుని దృష్టి నీ మీద ఉంటే నీ ఆలోచనలు కాదు, దేవుని ఆలోచనల ద్వారా ప్రభువు నడిపిస్తాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే గారిని దేవుడు పిలుచుకున్నాడు. నేను నత్తివాడిని మాందనంటే నీ అన్నని నీకు ఇస్తాను, ఇబ్బంది లేదు, నా మాట ఉండు, విను, నీ నోటి నా మాట ఉంచుతా అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వస్తూ ఉన్నప్పుడు మొదటిగానే ఎర్ర సముద్రం తనకు ఎదురైంది. అప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు మోషే ఏం చేస్తాడు అని. మోషే ఏం చేస్తున్నాడు? వీళ్ళ మాటలకి సనుగులకి భయపడుతూ ఏం పర్వాలేదు ఉండు అని ఆయన ఇచ్చిన ఆయుధాన్ని తీసుకొని ఎర్ర సముద్రం వైపు చూడగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు. ఈరోజు దేవుని దృష్టి నీ మీద ఉండాలంటే నీ ఆయుధం ఏందో చెప్పమంటారా? మీ ఆయుధం ఏందో చెప్పమంటారా? ప్రార్థనా శక్తి అనే ఆయుధం మీకుంటే ఆ రోజు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు, అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు ప్రతి బంధకాలు నీ నుంచి తొలగించి ఎవరైతే నిన్ను అవమానపరిచారో వారు ఎదుటే ప్రభు నిన్ను ఘనపరచును గాక. హల్లెలూయా. అయితే గద్ద ఏం చేసిద్దో తెలుసా? పొడుస్తున్నటువంటి ఆ కాకిని పట్టించుకోదండి. ఈ పాట మనం ఏం చేయాలంటే మన జీవితాలకు కూడా శ్రమలు వస్తాయి, అపజయాలు వస్తాయి, భారాలు వస్తాయి, దోషాలు వస్తాయి, అసలు నీవు భక్తుడు అనే పరిస్థితులు మనకు వస్తాయి. కానీ మనము కూడా పక్షిరాజుల వలె మన మీదకి జరుగుతున్న సమస్తము విడిచి ప్రభువు వైపు దృష్టి ఉంచేవారంగా మనం ఉండాలి. ఆ క్షణములో ఆ సమయంలో గద్ద చేసే పని ఏం తెలుసా? ఓకే నువ్వు పొడుచుకుంటే పొడుచుకో అని మధ్యాకాశాన్ని ఉన్న గద్ద నిటారుగా పైకి ఎగరటం మొదలుపెట్టింది. ఎగురుతుంది ఎగురుతుంది ఎగురుతుంది. కొన్ని వేల కిలోమీటర్ల పైకి ఎగరంగానే గద్దకి అక్కడ ఆ కాకికి గాలాడదు. కొంతవరకే దానికి గాలాడదు, ఆక్సిజన్ ఉండదు అక్కడ. గద్దకి బాగానే ఉండదు ఆక్సిజన్, దాని ఇమ్యూనిటీ పవర్ వేరు, దాని శక్తి వేరు, దాని యొక్క నిర్మాణం వేరు. ఆటోమేటిక్గా పైకి ఎగరంగానే కాకి పెట్టలాగా రాలి కింద పడిపోయిద్దండి. ఈనాడు మనం కూడా ఏం చేయబడాలంటే పక్షిరాజు వలె ప్రభు కొరకు ఎగిరే జీవితం మనం కలిగి ఉండాలి. ప్రభువును చూసే జీవితం మనం కలిగి ఉండాలి. ప్రభువుని ఘనపరిచే జీవితం మనం కలిగి ఉంటే నేను చెప్పగలుగుతున్న ఈ దినమున నీకున్నటువంటి ప్రతి సమస్య నా ప్రభు చిటికలో తీసివేయను గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని గుణలక్షణంలో చూచే దేవుడై ఉన్నాడండి. దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటంటే మనల్ని చూస్తున్నాడు, ఇప్పటికీ మనల్ని చూస్తూనే ఉన్నాడు దేవుడు. ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ఉంటున్నారు, ఏ రీతిగా వారిని ఆశీర్వదించాలని దేవుడు ఆలోచన కలిగి ఉంటుంటే మనం ఏం చేస్తున్నారు చెప్పమంటారు? ఎగ్జాంపుల్, పక్షిరాజులా నువ్వు ఉండురా ప్రభు అని ప్రభు మనకు తెలియపరుస్తుంటే మనం పిసికెళ్ళలాగా భయపడిపోతున్నాం. నిజం. పిసికి ఏం చేస్తూ ఉంటుంది? ఆడ కాసేపు ఉంటుంది, కలసలు రాగానే అమ్మో ఏదో అయిపోతుందని ఈడ కాసేపు ఉండిద్ది. దానికి రేత్రిపూట భయంకర భయం, జనాల మధ్యనే సంచారం చేసుకుంటా ఉండిద్దండి. కానీ పక్షిరాజు అలా ఉండదు, ఒంటరిగా ఉంటుంది, ఏకాంతంగా ఉంటుంది. తన గురి, తన ఆలోచన, తన నిర్ణయము తప్పకుండా జరిగించే స్థితి కలిగి ఉంటుంది. కనుక ఈరోజు పాఠం ఏమైందంటే మనము కూడా దేవుని దృష్టి మన మీద ఉన్నప్పుడు మన దృష్టి దేవుని మీద ఉంచేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. హెబ్రోన్లో ఎల్రోయ్ అంటే చూచు గమనించు, దృష్టి శ్రద్ధతో చూచువాడు. ఈ చూచున్న మాటకి హిబ్రూలో ఎల్రోయ్ అనే మాట అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే 1 చూచుట, 2 గమనించుట, 3 దృష్టించుట, 4 శ్రద్ధతో
చూచువాడై అని తెలియపరుస్తూ ఉంది. కనుక మరింత వివరణాత్మకంగా ఈ పదము చూడగలిగే దేవుడు నిన్ను చూస్తున్న దేవుడని, నిన్ను గమనించు దేవుడని, నీ మీద దృష్టి ఉంచు దేవుడని, నిన్ను నీ కదలికలు గమనించు దేవుడని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆ క్షణము మనం యొక్క స్థితిగతులు, మన మార్పులు, మన జీవన విధానమే మార్చబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏకాంతంగా వెళుతూ ఉన్నాం ఒక ప్రాంతంలో నైట్ పూట, ఇదే ప్రకాష్ నగర్లో ఇదే ఏరియాలో ఈ రోడ్లో వెళ్తున్నాం అనుకోండి, చిమ్మ చీకటి ఉంది. చిమ్మ చీకటి ఉన్నప్పుడు నీకు దేవుని వాక్యం గుర్తు రావాలి. దేవుని యొక్క దృష్టి నీ మీద ఉంది కదా అన్నది నీకు దేవుని వాక్యం గుర్తొస్తే, ఓకే దేవుడు నాతో ఉన్నాడని నువ్వు ధైర్యముగా వెళ్ళగలవు, ఆ దారి దాటగలవు. పాములు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా నీకు ఏ సమస్య ఉండదు. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడనే ఆ ధైర్యం నీవు కలిగి ఉంటావు, ఆ భయము నీవు లేకుండా ఉంటావు కనుక నీవు దేనికి భయపడవు. ఆనాడు దావీదు కానీ షడ్రక మెషక అబేద్నెగోలు కొని అంత ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటంటే, నేను చెప్పే ఒకటే రీజను, దేవుడు మమ్మల్ని చూస్తున్నాడనే ఆ శక్తి వాళ్ళు కలిగి ఉన్నారు. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం అంటే పిచ్చికెళ్ళలాగా కొంతమంది చూస్తున్నాడంటావా దేవుడు ఎడకాసేపు అంటే లోక సంబంధమైనటువంటి విషయంలో మనం ప్రత్యేకపరచబడేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. ఓ మాట చెప్పడానికి నేను ఆశపడుతున్నాను. చూడండి, ఒకటి దినవృత్తాంతములు 1 ద్వితీయోపదేశకాండము 1 దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం అనుకుంటా. ఒకసారి చూడండి, ఒక్క నిమిషం నేను చూస్తున్నాను. 7వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి ద్వేషమును స్వస్థపరిచెదను. హల్లెలూయా. ఈ మాటలో మనం గమనిస్తే నా పేరు పెట్టబడిన నా జనులు. ఇప్పుడు మనకి ఎవరి పేరు ఉంది? దేవుని పేరు ఉంది మనకి. దేవుడు పెట్టినటువంటి పేరుతో ఎప్పుడు తల్లి గర్భములో పిండంగా ఉన్నప్పుడే పలానా జయానందు, పలానా దేవమ్మ, పలానా జయమ్మ, పలానా కృష్ణ, పలానా రవి, పలానా చంద్రశేఖరు, పలానా పేర్లు తల్లి గర్భములో పిండంగా ఉన్నప్పుడే దేవుడు మనకి పెట్టేశాడు. మనం అనుకుంటా ఉంటాం 6 నెలలు వచ్చినాక ఏ పేరు పెట్టంటే అప్పుడు దేవుడు ఏ పేరు పెట్టాడో ఆ పేరే మనకి వచ్చేసిద్ది. ఆ నామకరణే మనకి జరుగుతుంది. అయితే ఈ మాటలు నాకు బాగా జ్ఞాపకం వచ్చిన ఇష్టమైన మాట, నా జనులు తమ్ము తాను తగ్గించుకొని. ఈరోజు దేవుని దృష్టి మన మీద ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. రైట్, నువ్వు చెప్పింది 2వ పాయింట్లే. తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఉంటున్నావు తగ్గింపు కలిగి లేదే? అసలు కొంతమంది పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటే, ఉదాహరణకి రేపొద్దున ఏదైనా లాటరీ తగిలింది, లేకపోతే రేపు దాకా ఈరోజు పొద్దున్నే మనకేదో 1 లక్ష రూపాయలు, 1 లక్ష 2 లక్షలు, లేకపోతే అంతకుముందు ఏదో నువ్వు ఆ శాంసంగ్లోనో లేకపోతే డిమార్ట్లో ఏదో కొన్నప్పుడు, బట్టలు కొన్నప్పుడు లాటరీ తగిలి ఒక కారు తగిలిందమ్మా నీకు అని చెప్పారనుకో, ఆదివారం పూట ఆ అక్క ఆదివారం కనపడిద్దా మందిరంలో? ఎక్కడ రావాలి? అడ్రస్ ఏడా? ఇప్పుడు ఫోన్ చేస్తాంలే. ఇక ఆ ఫోన్ కళ్ళు చూసుకోవటం, మన కళ్ళు చూడటం, ఆ ఫోన్ కళ్ళు చూసుకోవటం, ఈలోపు ఆగిద్ది అక్క 100 మందికి చెప్పేసిద్ది. తర్వాత వెంటనే వాళ్ళు ఫోన్ చేసి నీకు కాదంటలేమ్మా వేరే వాళ్ళకి అన్నారనుకో, ఇక అయిపోయారా వాళ్ళు. అవునా కదా? అంటే మన దృష్టి దేవుని మీద ఉన్నప్పుడు ఆ రోజు ఆదివారమైనా ఏదైనా కానీ ఏ పరిస్థితులు అయినప్పటికీ మేము తప్పకుండా దేవుని సన్నిధిలో ఉండాలనే ఆలోచన, ఆ తలంపులు మనం కలిగి ఉంటాం. ఇంకో మాట మనం చూస్తే అక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసి, ఇందా నేను చెప్పా, దేవుని దృష్టి మన మీద ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి. బయటికి పోతున్నప్పుడు ప్రార్థన, వస్తున్నప్పుడు ప్రార్థన, పని చేస్తున్నప్పుడు ప్రార్థన, నడకలో ప్రార్థన, ఆలోచనలో ప్రార్థన. నీ మొదటి ఆలోచన ప్రార్థన ద్వారా నువ్వు మొదలు పెట్టగలిగితే
నీ ప్రార్థన ఆలకించే దేవుడు నీ పక్షాన ఆ రోజంతా ఆయన దృష్టి ఉంచి నీకు ఆలోచన దేవుడు చెప్పి సమస్తమైనటువంటి బంధకాల నుంచి ప్రభువు నువ్వు చేసే ప్రతి పనిలో కూడా విజయము దయచేయను గాక. హల్లెలూయా. ఇంకోటి ఏంది, నన్ను వెదకి, నన్ను ప్రార్థన చేసి నన్ను వెదకి. మనం దేవుణ్ణి వెదకటానికి ప్రయాసపడాలి. క్రిస్మస్ పండగ వచ్చిందంటే చాలు స్టార్లు ఏడ కొనుక్కోవాలని ఎదుగుతాం. ఇంకా ఆడవాళ్ళని అయితే చీరలు ఏడ తక్కువ, అక్కడ 100 రూపాయలు కాదంట, ఇక్కడ 80 రూపాయలు అంటే ఆ 80 రూపాయలకే పోవాలని చూస్తారు. అవునా కదా? ఇంకా బాయ్స్ కూడా చెప్పేది ఏమీ లేదు. ఇక బంగారాలు ఆఫర్ ఇచ్చి, ఇప్పుడు బంగారం కొనే అంత లేదులే, బంగారం పైకి ఎక్కి కూర్చుంది. ఇక బంగారం ఆఫర్లు ఇచ్చారనుకోండి, ఇక అదొక ఆలోచన. కానీ క్రిస్మస్ పండుగ రోజు ప్రభువా నా కొరకు నీవు ఈ లోకానికి వచ్చావే, నీ కొరకు నేను ఏం చేయాలి, ఎలా జీవించాలి, కుటుంబం శుభ్రం చేసుకోకపోయినా, సామాన్లు శుభ్రం చేసుకోకపోయినా, ఇంటికి పెయింట్లు వేసుకోకపోయినా, మొదట నా హృదయాన్ని, నా దేహాన్ని, నా ఆత్మని శుద్ధి చేసుకోవాలి అన్న ఆలోచన దేవుని దృష్టి ఉన్న వాళ్ళకే దేవుడు ఆ ఆలోచన దయచేయను గాక. హల్లెలూయా. ఇంకా ఏం చేయాలి, మనం వెదకి తన చెడు మార్గమును విడిచిన ఎడలా, దేవుని దృష్టి మన మీద లేకపోవటానికి ఏది మనకి చెడుగా ఉందో దాన్ని విడిచిపెట్టాలండి. ఒకవేళ చూపు తేడాగా ఉందా విడిచిపెట్టాలి, నాలుగు తేడాగా ఉందా విడిచిపెట్టాలి, లేకపోతే మన యొక్క ఆలోచనలు, తలంపులు, ప్రవర్తన ఇక ఏది తేడాగా ఉందో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. ఇంకా మనం చూస్తూ ఉంటే ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని, దేవుడు ఆకాశము నుండి నిన్ను చూసి నీ ప్రార్థన వినాలంటే ప్రాముఖ్యంగా నీవు దేవుని బిడ్డగా ఈ లోకములో ఉండాలి, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. నీవు నీ యొక్క స్థితిగతులు, ఆలోచనలకు విడిచిపెట్టి ప్రార్థించేటువంటి జీవితం కలిగి దేవుణ్ణి వెదకే స్థితి మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎల్ రోయిగా ఉండి చేసిన కార్యములు, దేవుడు నీ మీద దృష్టి ఉంచి ఆయన చేసిన కార్యాలు, 3 కార్యాలు క్లుప్తంగా నేను తెలియపరచడానికి ఇష్టపడుచున్నాను. మొదటి మాట, విసిగిపోయిన వారికి దేవుడు ఎల్ రోయిగా ఉంటాడు. విసిగి వేజారిన వారికి దేవుడు ఎల్ రోయిగా, అంటే ఆయన నీ మీద దృష్టి ఉంచుతాడు, ఆలోచన ఉంచుతాడు, నీ యొక్క కదలికలు దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు. చూద్దామాట, ఆదికాండము 16వ అధ్యాయము. ఈ విరిగిపోయిన వారికి దేవుడు ఎల్ రోయిగా ఉండన్న మాటకి పూర్తి అర్థము భయమునకు బదులుగా భరోసా కలిగను. భయానికి బదులుగా భరోసా వస్తుంది. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం చదువుతారు ఎవరైనా? అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూచితిని గనని అనుకొనెను. హల్లెలూయా. అంటే దేవుడి యొక్క చూచినటువంటి పేరు దేవునికే ఉన్నది. ఈ లోకంలో మనం అనుకుంటా ఉంటాం, మనల్ని ఎవరు చూస్తున్నారు ఏందని. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి మీద దేవుని దృష్టి ఉంటూనే ఉంటుంది. ఇక వారి జీవితం, వారి అలవాట్లు, వారి స్థితిగతులన్నీ మనం పక్కన పెడితే వారు ఎలాంటి వారైనప్పటికీ వారి మీద దేవుని దృష్టి ఉంటూనే ఉంటుందండి. ఈ దేవుని దృష్టి మన మీద ఉంటుంది అన్న ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి భయము విడుదల పొందుకుంటా. ఆ భయమునకు బదులుగా భరోసా దేవుడు కలిగిస్తాడు. హల్లెలూయా. ఈ భరోసాను మనం పొందుకోవాలంటే దేవుని దృష్టి మన మీద ఉంటుందో లేదో పరిశీలన చేసుకోవాలండి. నేను పొద్దున కూడా నేను చెప్పా, నీ దేహాన్ని నువ్వు శుద్ధి చేసుకోవాలని తెలియపరిచినప్పుడు నీ దేహం అనగానే దేహాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలన్నట్టు చూస్తుంది రూతమ్మ. పొద్దున చర్చిలో చూస్తున్న రూతమ్మ గారు, నీ దేహానికి చక్కగా నీళ్ళు పోసుకోవాలి, పౌడర్ రాసుకోవాలి, శుభ్రం చేసుకోవాలనుకుంటావు. నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవా, నీ నాలుకను శుద్ధి చేసుకోవా, నీ ఆలోచన శుద్ధి చేసుకోవా అంటే అప్పుడు దాకా ఆసక్తిగా వాక్యం వింటున్నావా, ఒక్కసారిగా తలకాయ దించి నన్ను ఏదో అనుకుంటుంది అనుకోండి. తర్వాత చెప్పమ్మా నిన్ను కాదమ్మా నేను ఎవరిని అన్నమ్మా అన్న, అప్పుడు నవ్వటం మొదలెట్టింది. ఇక మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే వారికి కనెక్ట్ అయ్యే మాట ఒక్కడ తగిలిందనుకో, ఇదిగో నేను ఈరోజు మొన్న జరిగిన దానికి ఈరోజు ఇస్తున్నాడా గట్టిగా డోసు అనుకుంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే
మనతో మాట్లాడుతుంది మనం ఆరాధించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఏదైనా కాని మాట చెప్పిన ఒకనొక రోజు దేవుడు పలానా అక్టోబర్ నెల పలానా 9వ తారీఖు పలానా 2వ ఆరాధనలో నువ్వేం చేసావురా, ఏం చెప్పావురా, చెప్పు లెక్క, ఎవరిని గురించి చెప్పావు మాట అని అడుగుతాడా లేదా? తప్పకుండా అడుగుతాడు. అయితే మనము విరిగిపోయిన వారికి దేవుడు ఎల్రోయిగా ఉన్నాడండి. మన జీవితంలో ఎన్నో విరిగిపోయే పరిస్థితులు, ఎన్నో అవమానపరిచే పరిస్థితులు, ఎన్నో కృంగుదల కలిగించే పరిస్థితులు వస్తాయా రావా? తప్పకుండా వస్తాయి. కానీ నీవు ఆ పరిస్థితుల వైపు కాకుండా నిన్ను సృష్టించిన దేవుని వైపు చూడగలిగితే నీకు తెలియకుండానే నీకున్న ప్రతి విధమైనటువంటి సమస్యలు నా ప్రభువు తొలగించును గాక. హల్లెలూయా. 2వ పాయింట్ చూస్తే విధేయత కలిగిన వారికి దేవుడు ఎల్రోయిగా ఉంటాడు. ఆదికాండం 22వ అధ్యాయము ఆదికాండం 22వ అధ్యాయం 14 వచనం చదువుతారు ఎవరైనా? అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనని నేటి వరకు చెప్పబడెను. హల్లెలూయా. ఏమని పేరు పెట్టాడు ఆ చోటికి అబ్రహాం గారు? యెహోవా ఈరే. ఆయన చూచుకునే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, ఆయన శక్తి లేని దానికి శక్తినిచ్చే దేవుడు, బలము లేని వారికి బలమునిచ్చే దేవుడు, ఎన్నిక లేని వారిని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచే దేవుడు. హల్లెలూయా. కనుక మనం ఏం చేయబడాలంటే ప్రియులరా, భస్మమునకు బదులుగా భవిష్యత్తు కలిగి ఉండేవారుగా ఆలోచన చేయాలి. అంటే పతనానికి బదులుగా భవిష్యత్తును పొందుకునేటువంటి అడుగుజాడలు మనం కలిగి ఉండాలి. ఈ భవిష్యత్తు ఏం చేస్తుందంటే నిన్ను పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. ఈ రోజుల్లో మనిషి ఆయుష్ ఎంత అంటే రేపేమీ దేవుడు చెప్పలేం. వాక్యం మట్టికి చదువుతుంది 70 సంవత్సరాలు 80 సంవత్సరాలని. కానీ రేపు ఎవరికి ఏమైతే చెప్పగలరా? రేపు మనం ఎలా ఉంటామో చెప్పగలరా? ఎక్కడ ఉంటామో చెప్పగలరా? మన పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పగలమా? లేవు. కానీ మన దృష్టి దేవుని మీద ఉంటే నీ ఆయుష్ దేవుడే పొడిగించును గాక. హల్లెలూయా. కనుక ఈ విధమైనటువంటి విధేయత కలిగేటువంటి వారంగా మనము ఉండాలి. అబ్రహాం ఎంత విధేయత కలిగి ఉన్నాడు దేవుడు అంటే, ఎంత నమ్మకం కలిగి ఉన్నాడు, ఎంతగా దేవుణ్ణి ఘనపరిచాడు, ఆరాధించాడు, కొనియాడాడు, మహిమపరిచాడు. కనుకనే అబ్రహాముని నా స్నేహితుడా అని పిలిచాడండి దేవుడు. ఈరోజు మనల్ని దేవుడు ఏమని పిలుస్తున్నాడు ఒకసారి ఆలోచన చేసుకుందామా? ఏమని పిలుస్తాడు? ఏమండి? అలాంటి ఆలోచనలు మనం చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి ఏదో ప్రార్థన చేసుకున్నాం, వాక్యం చదువుకున్నాం, ఈరోజు అయిపోయిందిలే, పొద్దున ఒక అరగంట, మధ్యాహ్నం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట అయిపోయిందిలే, మళ్ళీ రేపంటే కాదు. వాక్యాన్ని చదువుకుంటా మనల్ని మనం పరిస్థితులు. అబ్రహాం ప్లేస్లో నేనుంటే ఏం చేసేవాడిని? అబ్రహాం ఇస్సాకును బలడిగాడు దేవుడు. అదే నన్ను దేవుడు బలడిగితే నేనేం చేసేదాన్ని? అస్సలు నువ్వు దేవుడు చెప్పిన మాట వినేవాళ్ళం కాదు. ఏంది ప్రభు, నీకు అసలు ప్రేమ ఉందా? అసలు గుండెందా నీకు? నువ్వేగా ఇచ్చావు, ఇప్పుడు నువ్వే అడుగుతుంది. నా పిల్లగాడు మొదలుకి పిల్లోడైతే ఇప్పుడే నడుస్తుంటే, ఇప్పుడే పాలు తాగుతుంటే ఊరుకో ప్రభువా. అరే నువ్వు మామూలుడు కాదురా అంటాడు ఆయన. ఒకవేళ అనుకున్న ఎగ్జాంపుల్ అదే మనం ప్రభు ఏదైతే అడిగాడో అది తప్పకుండా ఇచ్చేవారంగా ఉండగలిగితే ఏమడుగుతున్నాడు ప్రభు? విరిగి నలిగిన నీ హృదయంలో దేవునికి చోటిమ్మని అడుగుతున్నాడండి. హల్లెలూయా. మన ఆస్తులు అడగట్లా, అంతస్తులు అడగట్లా, బంగారం అడగట్లా, సిరి సంపదలు అడగట్లా, రత్నాలు అడగట్లా, వజ్ర వైఢూర్యాలు దేవుడికి అవసరంలా. ఆయన కాడ సమస్తము ఉన్నాయి. ఒకనొక దినం సమస్తము మన పాదాల కింద ఉండాలంటే ఈ దినాన్ని నువ్వు దేవుని దృష్టి నీ మీద ఉండే స్థితి కలిగి ఉండాలి. హల్లెలూయా. 3వ పాయింట్ మనం చూద్దాం, సమయాన్ని చూసుకుందాం. దేవుడు ఎల్రోయిగా ఉండి చేసే కార్యాలు. మొదటి పాయింట్, భయమునకు బదులుగా భరోసా మనకి కలిగిస్తాడు. భయంకరమైనటువంటి స్థితి నుంచి నేనున్నా, ముందుకు పదరా, నేను చూసుకుంటా పద, నీకెందుకు భయం అనే స్థితి. రెండవదిగా భవిష్యత్తుకు బదులుగా, అంటే భస్మమునకు బదులు, అంటే పతనానికి బదులుగా భవిష్యత్తు మనకు దేవుడు ఇస్తాడు. మూడవదిగా చివరగా మనం చూస్తే విజ్ఞాపన చేయవారికి దేవుడు ఎల్రోయిగా ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము
మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. 6:18 సారీ. సరే 16 నుంచి చదవండి, కంటిన్యూషన్ సరిపోయేది. చదవండి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుని వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనే కాక తమ ముఖములను వికారము చేసుకుందరు. ఒకసారి ఇక్కడ ఆపండి. ఇప్పుడు ఉపవాసం మనం ఉంటున్నప్పుడు ఎలాగుంటున్నాం? అవునా? ఉపవాసం చేసేటప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది? వారు చెప్పకుండానే వారి ముఖాల్లో కనపడిద్ది. ఏందక్క ఇంత వీక్గా ఉన్నావు, ఏంది ఏమైందంటే, అమ్మా ఈరోజు ఉపవాసం అమ్మ, ఫ్రూట్ జ్యూసులు కాఫీ డ్రింకులు తప్పితే అన్నం తినలేదమ్మా. ఇంకెందుకు ఆ కొద్ది కూడా తినవచ్చుగా. మళ్ళీ దీనికి బదులు చర్చిలో అమ్మా నీకోసం కూడా ప్రార్థన చేశానమ్మా. ఆ ప్రార్థన ఏంటంటే దేవుడు చేసిన ప్రార్థన కూడా ఉండనే, ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. నాకు తెలిసిన ఒక సహోదరి, మీ గురించి కాదు ఋతుములాగా, నాకు తెలిసిన ఒక సహోదరి ఒకరోజు నా దగ్గరకు వచ్చి యాపిల్కాయ కోసిస్తే, మా ఇంట్లో అంతకుముందు ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి, యాపిల్కాయ కోసిస్తే పసా తినేసింది. తినేసి అమ్మా ఏందమ్మా సంగతి అంటే, పాస్టర్ గారు ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను, ఉండటానికి నాకు శక్తి లేదు, ప్రార్థన చేయంటుంది. నాకు ఒక్కసారికి ఏమర్థం కాల. ఏందమ్మా ఇదేందమ్మా అంటే, పలానా ఆయన ఫ్రూట్స్ తినొస్తున్నాడండి, అందుకని మీ దగ్గర తింటే ఇంకా శక్తి వచ్చిద్దామని తినాలంటుంది. అమ్మ లేనిపోయింది, అందులో నన్ను కూడా కలిపామని ఆ మాట చెప్పడం అనేది జరిగిందండి. అయితే మనం పూర్తి విశ్వాసము దేవుడి మీద కనపరిచి, దేవుణ్ణి శక్తితో ఆత్మతో ఉండేటువంటి స్థితి మనం కలిగి ఉపవాసం ఉండగలిగితే, నీవు ఉపవాసం ఉన్నప్పుడే నీలో ఆత్మశక్తిని నా ప్రభువు నింపును గాక. హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే, లేడి వలె ఎగిరేటువంటి స్థితి కలిగి ఉండాలి. అంటే సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. దుఃఖం ఉన్నా, లోపల బాధ ఉన్నా, పతనం ఉన్నా, సమాధానం లేకపోయినా, ఇబ్బందికరమైన స్థితి ఉన్నా, నీ ముఖము ఎదుటి వారికి ఎలా ఉండాలంటే ఆనందకరమైనటువంటి ముఖంగా నీ ముఖం కనపడాలి. దేవుని యొక్క వాక్యపు వెలుగు నీ ముఖంలో ఎదుటి వారికి కనపడాలి. హల్లెలూయా. అది కనపడినట్లు ఎవరు? ఏం కనపడినెత్తానంటే వికారము, విచారణ, సమస్యలు. ఆ కంటిన్యూషన్ చదువుకుందాం, ఇంకా టైం ఎక్కువైపోయింది మళ్ళీ. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. ఒకరోజు ఉపవాస ప్రార్థనలో ఈ ఉపవాస సబ్జెక్ట్ చెప్పడానికి పోయా. వాళ్ళ ఉపవాసం సపరేట్ ఉపవాసం, ఇక చెబితే బాగోదులే, మీకు కూడా అలవాటు అయితేమో. వాళ్ళేమో చక్కగా జ్యూసులు గీసులు తీసుకునే బ్యాచ్ మనకు తెలియదు. ఈ వాక్యం కొద్దిగా శక్తిగా మనం చదువుతూ ఉంటే ముఖాల్లో దేవుని వాక్యం వినేటప్పుడు వెలుగు రావాలి. సామాన్యంగా అంటే దేవుని యొక్క వాక్యము నీకు కనెక్ట్ అయినప్పుడు నీకు అసలు లోకంలో ఏం జరుగుతుంది ఇంకా అవసరంలా. మనకు అసలు ఎక్కడున్నా కూడా మనకు తెలియదు. ఆత్మచేత దేవుడు ఏం చేస్తాడంటే ఆయన వాక్యం మీద నీ దృష్టి ఉండే స్థితి దేవుడు కలిగిస్తాడు. చక్కగా స్టార్టింగ్లో బాగానే ఉన్నారు, మధ్యలోకి వెళ్ళేటప్పటికి సీరియస్గా చూస్తున్నాను నా కళ్ళి. ఇంకా అందరూ ఈయన ఎంక్వైరీ చేసి ఉంటాడు మన కోసం, మన గురించో, మనం తిన్నది తాగింది కూడా చెబుతున్నాడు ఇప్పుడేనా అని చూస్తూ ఉన్నాడు. మనకి ఈ వీక్నెస్లు అవి మనకి ఆటోమేటిక్గా దేవుడు బయలుపరుస్తాడుగా. మళ్ళీ తర్వాత కంటిన్యూషన్ చేసి వాళ్ళని కవర్ చేయగలి మళ్ళీ ముఖంలో కొంచెం నవ్వటం, కొంచెం సీరియస్ ముందు అసలు అదే పనిగా దిక్కిరి చూడటం పక్కన పెట్టి కొంచెం మౌనంగా ఉండటం అనేది జరిగింది. సార్ కంటిన్యూషన్ చదువుకుందాం.
అక్కడ కాదు, మనం ఇప్పుడు గమనించాలి ఏంటంటే అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ఇప్పుడు విజ్ఞాపనలు చేయవారికి దేవుడు ఎల్రోయిగా ఉన్నాడు. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారికి, దేవుని ఆరాధించేవారికి, దేవుని ప్రార్థించేవారికి, దేవుని కొనియాడేవారికి, దేవుని యొక్క చిత్తము జరిగించేవారికి, దేవుని అడుగుజాడలో నడిచేవారికి, దేవుని పరిశుద్ధత కలిగి ఉన్నవారికి, దేవుని నీతిని తనీతిగా జీవించేవారికి, దేవుని కృపలో, దేవుని దయలో, దేవుని ప్రేమలో, దేవుని యొక్క గొప్ప లక్షణము కలిగి ఉన్నవారికి రహస్యమందు చూచున్న దేవుడు గొప్ప ప్రతిఫలము దయచేయును గాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మనం ఎలా ఉండాలి? ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుని దృష్టి మన మీద ఉంటే మన ఆలోచనలు దేవుడు పక్కన పెట్టి ఆయన ఆలోచనల ద్వారా దేవుడు మనల్ని నడిపించును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈరోజు పాఠం ఏందో మీకు బాగా అర్థమైపోయింది. ఒకసారి చెబుతారు ఈరోజు వాక్యం. ఈరోజు పాఠం ఏంది? దేవుని వర్తమానము నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుని దృష్టి మన మీద ఉంటే దేవుడు మన స్థితిగతులు, మన పరిస్థితులే మార్చివేస్తాడు. కనుక దేవుని దృష్టి మన మీద ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన దృష్టి మన మీద ఉండే రీతిగా మన దృష్టి మారిపోవాలి. ఏ దృష్టి? ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి ఆలోచన దృష్టి మనం విడిచి పరమాత్ముడైన దేవుని వైపు మనం ఆలోచించే వారంగా, దేవుని యొక్క కృపావరములు మనం పొందుకునే వారంగా, దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడిచే వారంగా ఉంటే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే మన కుటుంబాన్ని, మన జీవితాల్ని, మన స్థితిగతుల్ని దేవుడు సరిచేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే నన్ను చెక్కుకొంటివి. అందరం పాడదాం, వచ్చిన పాటగా. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మమ్మను చెక్కుకొంటివి. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలయా, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలయా, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. ఇప్పటిదాకా దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీ ఆలోచన చెప్పుదని తెలియపరిచాడు. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు ఎల్రోయిగా నిన్ను చూస్తాడని, నీకు సహాయం చేయవాడిని గట్టుగా దేవుడు ఉన్నాడని తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు మీ దృష్టి ఎలా ఉన్నదన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని దృష్టి మీద మనం ఆధారపడి జీవిస్తే మనల్ని చూస్తూ ఉన్న దేవుడు మన బలహీనతలు తొలగిస్తాడు. మనల్ని చూస్తూ ఉన్న దేవుడు మనకు ఉన్నటువంటి పరిస్థితుల్ని మారుస్తాడు. మనల్ని చూస్తూ ఉన్న దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన ప్రేమించేవారుగా ఉండేటువంటి ఆ గొప్ప ఆ నడిపింపు, ఆ చల్లని చూపులో కాపుదల దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నిటినీ మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందామా? ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడిన మాటలను బట్టి ఒక్క నిమిషం ప్రార్థనలో ఏకీపిద్దామండి అందరం. ఇదిగో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని దేవుడే మనకు తెలియపరిచి ఉన్నాడు. ఆయన దృష్టి మన మీద ఉంటుందని తెలియపరిచి ఉన్నాడు. కనుక ఆయన దృష్టి మన మీద ఉన్నప్పుడు మనం ఏ రీతిగా ఉంటున్నాం అన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఆయన చల్లని చూపు మన మీద ఉంటే చాలు. కింద మనం పాడుకున్న రీతిగా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా అని ఎలాగైతే పాట పాడుతూ ఉంటామో ఆయన చూపు మన మీద ఉంటే చాలు.
ఇదిగో పరిశుద్ధాత్ముడు నిత్యము మనల్ని చూస్తూనే ఉన్నాడు. నిత్యము ఆయన మనల్ని ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. ఇదిగో మనము నిద్రించినప్పటికీ ఆయన నిద్రించట్లేదు. ఇదిగో మన బిడ్డలు ఆయన ఆలోచన, నా బిడ్డలు ఏ రీతిగా ఉంటున్నారు, పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన నా బిడ్డలు ఏ రీతిగా ఉండాలి అనే ఆలోచన కలిగి ఉంటున్నారు. ఇదిగో ఇదనా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. పక్షిరాజు వలె ఏ శోధనలు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా, మనుషుల ద్వారా ఎటువంటి మాటలు మనకు ఎదురైనప్పటికీ మనం పక్షి వలె ఆకాశం వైపు ప్రభువుతో ఎగిరేటువంటి స్థితి దేవుడు మనకి దయచేయను గాక. ఆ స్థితిలో మనం ఉండాలి. ఇది ఒక్క నిమిషం దేవుణ్ణి స్వరమెత్తి ప్రభువుని ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఇదిగో ఈ దినమున ప్రభువు మనతో మాట్లాడినటువంటి ప్రతి మాట ఎంతో విలువైనది, ఎంతో అమూల్యమైనది, ఎంతో శ్రేష్టమైనది అయి ఉన్నది. ఆయన ఆలోచన మనకి తెలియపరిచేటువంటి ఆ దృష్టి మనం పొందుకోవాలి. ఇదిగో ఒకానొక దినమున దానియేలు యొక్క జీవితంలో మరణం ఎదురవుతున్నప్పటికీ దేవుడు చూస్తూ ఉన్నాడు. సింహాల నోళ్ళు దేవుడు మూసి ఉన్నాడు. ఇదిగో నీ జీవితంలో కూడా చుట్టూ ఉన్నవారే నిన్ను ఉరిలో పడవేయాలని, చుట్టూ ఉన్నవారిని నిన్ను గాయపరచాలని, చుట్టూ ఉన్నవారిని నిన్ను హేళన చేయాలనుకుంటున్నారేమో. ప్రియా చెల్లి, ప్రియా అన్న, ప్రియా తమ్ముడా, ఈ క్షణమే నీవు దేవుని వైపు చూచి ప్రార్థించగలిగితే ప్రతి అవమానము దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. ప్రతి నింద దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ప్రతి మాటల యొక్క తలంపులు దేవుడు వారి యొదటే హెచ్చించబోతున్నాడు. ఇదిగో తండ్రి, నీ చల్లని చూపు నాకు చాలయని ప్రభువుని అడుగుదామండి. ఈ లోకములో మనం వస్తూ ఏమీ తీసుకొని రాలేదు, వెళుతూ ఏమీ తీసుకొని వెళ్ళలేము. కానీ ఈ లోకములో మనం జీవించిన క్రియలు మాత్రం దేవుని ఎదుట లెక్క చెప్పవలసి ఉంది. ఎవరైనప్పటికీ, మతం ఏదైనా, కులం ఏదైనా, భాష ఏదైనా, ప్రాంతం వేరైనా, రాష్ట్రాలు వేరైనా, దేశాలు వేరైనా దేవుని ఎదుట లెక్క చెప్పవలసి ఉంది. ఇదిగో ప్రభువా, నీ చల్లని చూపు నా మీద ఉంచాయా. ఇదిగో కుటుంబంలో ఈ పరిస్థితి ఉందయ్యా, దాన్ని తొలగించని ప్రభువుని అడిగితే ఈ క్షణమే దేవుడు నీకున్నటువంటి బంధకాలు తొలగిస్తాడు. ఇదిగో నా శరీరంలో నాయనా తండ్రి నీ దృష్టి పొందుకునేటువంటి స్థితి ఉంటుందేమో, వాటిని తొలగించని ప్రభువుని వేడుకొనగలిగితే ఈ క్షణమే వాటిని నీ నుంచి దూరపరుస్తాడు. ఇదిగో మనకి దేవుడి కంటే ఏది ముఖ్యం కాదన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనల్ని ప్రేమించాడు కనుకనే ఈ లోకానికి వచ్చి మన ద్వారా దూషింపబడి, నిందింపబడి, అవమానపరచబడి, చంపబడి మూడవ దినమున పరిశుద్ధుడై పునరుద్ధానుడై ఆ పునరుద్ధానపు శక్తిని మనకు దేవుడు దయచేశాడు. పాప సంబంధమైనటువంటి స్థితి నుంచి పరిశుద్ధులుగా దేవుడు మనల్ని మార్చి ఉన్నాడు కనుక ఇదిగో దేవుని చల్లని చూపు మన మీద పడుతూ ఉన్నది. ఈ క్షణము నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆమెన్ అనునుగాక. నీ ప్రార్థనకి దేవుడు జవాబు దయచేయునుగాక. నీ ప్రార్థన దేవుడు మన మధ్య ఉండి వినుగాక. ఇదిగో ఏదో నెలలో, ఏదో రోజులో, ఏదో సంవత్సరాలు కాకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు నీ పక్షాన పని మొదలు పెట్టును గాక. ఆ పని దేవుడు జరిగించును గాక. నువ్వు చేసిన ప్రార్థనకి దేవుడు జవాబు దయచేయును గాక. ఆయన దృష్టి మన మీద ఉంటే మన జీవిత స్థితిగతులే మారిపోతాయి. ఆయన దృష్టి మన మీద ఉంటే మన యొక్క ఆలోచనలు, తలంపులు మార్చబడి ప్రభు కుమారుడుగా, ప్రభు కుమార్తెగా ఉండేటువంటి స్థితి దేవుడు దయచేస్తాడు. ఆయన దృష్టి మన మీద ఉంటే ఆత్మచేత నింపబడతాం, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాం. తద్వారా దేవుని ద్వారా బలాన్ని మనం పొందుకుంటాం. కనుక ఆయన దృష్టిని పొందుకోవడానికి ప్రభువుని ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఇదిగో కీర్తనాకారుడు ద్వారా మీరు తెలియపరిచినటువంటి మాట, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని తెలియపరిచావు. ఇదిగో మా అందరితో సూటిగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో మేము మట్టికి, మీరు మమ్మల్ని చూస్తున్నప్పటికీ మేము మట్టికి వేరే ఏదో చూస్తున్నాం తండ్రి. ఆలోచన తొలగించండి ప్రభా, ఆ తలంపులు తొలగించండి ప్రభా, అటువంటి బంధకాలు తొలగించండి తండ్రి.
ఇదిగో సత్య దేవుడు, నిజ దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకమై ఉన్న దేవుడు, మా తండ్రి అయిన దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైన మా దేవుడు. ఆయన చూపు మా మీద ఉంటే చాలు, ఆయన కృప మా మీద ఉంటే చాలు, ఆయన కాపుదల మాకుంటే చాలు, ఆయన ఆశీర్వాదం మాకుంటే చాలు అనేటువంటి ఆ యొక్క నడిపింపు మనం కలిగి ఉండాలి. మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. పరిశుద్ధాత్ముడా, అక్టోబర్ మాసము 9వ తారీఖు 2వ ఆరాధన అయినా తండ్రి, ప్రారంభపు ప్రార్థన నుంచి ఎంతవరకునైనా తండ్రి మీకు మహిమకరంగా సమస్తము మీరు జరిగిస్తూ వస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీ బిడ్డల జీవితంలో ఎవరి చేత అవమానం ఉందో, ఎవరెవరు పతనము చేయాలని ఆలోచన కలిగి ఉంటున్నారో, ఎవరెవరు దూషిస్తున్నారో, అవమానపరుస్తున్నారో, అపవాది యొక్క తలంపుల చేత పీడింపబడుతున్నారో, యేసు నామములో మీరు ఎప్పుడే నీ బిడ్డల్ని మీరు స్వస్థపరచుదురుగాక, మీ బిడ్డలు మీరు దీవించుదురుగాక, నీ బిడ్డలు మీరు ఆశీర్వదించుదురుగాక. అట్టి కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ఆలోచన కాదు ప్రభా, ఆలోచనకర్తవైన దేవా, నీ ఆలోచన ద్వారా మమ్మల్ని మీరు నడిపించండి తండ్రి. ఇదిగో మేమందరము తిరిగి ఇంటికి వెళుచున్నప్పుడు దేవుని దృష్టి నా మీద ఉందని ఆత్మతో సత్యముతో సంతోషము కలిగి ఉండి సంతోషముగా నాయన తండ్రి, నా ప్రభువు నాతో మాట్లాడాడు, ఆయన నాతో ఉన్నాడు, ఆయన నా పక్షాన గొప్ప కార్యము జరిగిస్తున్నాడని ఆ ఆత్మ సంతోషాన్ని మేము పొందుకోవడానికి కృపద ఇచ్చేయండి తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాట మా జీవితాల్లో నీరు కట్టి ఫలించుటకు మీరు కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రాంతంలో ఇటు రీతిగా ప్రార్థనలు జరుగుతూ ఉండగా ఈ కుటుంబాలు, చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు మీరు ఆశీర్వాదకరంగా మార్చుదురుగాక. వారి జీవితంలో ఉన్నటువంటి శోధనలు, సమస్యలు, బంధకాలు, అనారోగ్యము యేసు నామములో మీరు లయపరచుదురుగాక, స్వస్థపరచుదురుగాక. ఇదిగో తండ్రి, ఎన్నో నెలల నుంచి మందిరం కట్టాలి అనే ఆలోచన కలిగి ఉంటున్నాం, కానీ ఎన్నో శోధనలు, వేదనలు మా మీదకి ఎదురవుతూ ఉన్నాయి తండ్రి. ఇదిగో ఇక జరిగిపోతుందనే సందర్భంలో మళ్ళీ నాయన తండ్రి ఎందు నిమిత్తమో వెనుకడుగు వేస్తున్నాం ప్రభా. మీ చిత్తంతో, మీ చల్లని చూపుతో ఆ మందిరం పరిగి మీరు జరిగించుదురుగాక. ప్రతి బంధకాలు మీరు లయపరచుదురుగాక, ప్రతి ఆలోచన మీరు కొట్టివేయుదురుగాక. నీ మందిర విషయంలో సమస్తం మీరు సమృద్ధిగా జరిగించి ఇట్టి రీతిగా మిమ్మల్ని ఆరాధించి అట్టి గొప్ప మందిరముగా ఆ మందిరాన్ని మీరు ఏర్పాటు చేయుదురుగాక. ఆనాడు సొలొమోను చేత మీ జ్ఞానము చేత ఎలాగైతే మందిరాన్ని కట్టించారో అట్టి రీతిగా మందిరాన్ని కట్టించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సంఘ బిడ్డలు ఎంతో ఆసక్తి కలిగి పగలనక రేయనక వేకువజామున మందిరం కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభా. మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో మీరు మమ్మల్ని చూస్తూనే ఉన్నారు తండ్రి. ఎందు నిమిత్తం ఆలోచన జరుగుతుందో ఇదిగో ఇక కొద్ది దినాలు మొదలు పెట్టడానికి మీరు కృప దయచేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ప్రతి విధమైనటువంటి ఆలోచనలు మీరు తొలగిస్తున్నందుకు స్తోత్రాలు. ఉన్నతమైనటువంటి రీతిగా నీ మందిరాన్ని కట్టుకోవటానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో దేవా, నా చేతిలో జెరూసలేములో మీరు తిరిగిన ప్రాంతము, మీరు సంచరించిన ప్రాంతము, మీరు అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన ప్రాంతము, మీరు పునరుద్ధానుడైన ప్రాంతం నుంచి తెచ్చిన శ్రేష్టమైన నూనెనైనా ప్రభా మా చేతిలోకి వచ్చి ఉందనైనా తండ్రి. ఇది మేము వాడుకొని చుండగా ప్రభువా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా మీ నామములో మీరు స్వస్థపరచుదురుగాక. ఇదిగో ఎవరికి తక్కని ధన్యత మీరు మాకు దయచేశారు తండ్రి. పాస్టర్ రమేష్ గారి ద్వారా మేము అడగకుండానే తండ్రి మాకు ఇచ్చేటువంటి కృప దయచేసి ఉన్నారు. ఇదిగో ప్రభా, ఈ నూనె మీరు పరిశుద్ధపరచండి తండ్రి. ఇది మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మేము వాడుకోవటానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంతవరకు సమస్తమునైనా తండ్రి మీరు క్రమముగా జరిగించినందుకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా నీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన మీరు విని జవాబు దయచేస్తున్నందుకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. ప్రతి బిడ్డని పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యంగా ఉన్నవారిని స్వస్థపరచండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారిని లేవనెత్తండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. ఇదిగో ప్రతి విధమైనటువంటి బంధకాలతో పీడింపబడుతున్న వారిని యేసు నామములో ఆ బంధకాలు మీరు తొలగించుదురుగాక. మా ప్రాంతాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో
ఇక్కడ రోడ్లు అయినా సరే తండ్రి సరిగ్గా లేవు ప్రభువా. అధికారుల మనసు మార్చి అతి త్వరలో మీరు ఈ ప్రాంతాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చుదురుగాక. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డల్ని మీరు ఉత్తేజపరచుదురుగాక. అనేక మందిని మీ అడుగు జాడలో నడిపించి రక్షణ పొందేటువంటి అట్టి గొప్ప భాగ్యము నీ బిడ్డలకి మీరు దయచేయుదురుగాక. అట్టి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మంగళగిరి ప్రాంతాన్ని, ఆంధ్రప్రదేశ్ని బట్టి, భారతదేశాన్ని బట్టి, ప్రపంచాన్ని బట్టి, జెరూసలేమును బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి దేశంలో నీ బిడ్డలందరూ క్షేమముగా, ఆరోగ్యముగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి కృప దయచేయండి. రక్షణ పొందిన బిడ్డలు రక్షణ పొందడానికి కృప దయచేయమని, సమస్త విషయాల్లో మీరే మాకు తోడుగా ఉండి మీ దృష్టి ఎల్లప్పుడూ మా మీద ఉంచినందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ, ఇక మీదట మేము ఏ పని చేస్తున్నా మీరు చూస్తూ ఉన్నారనేటువంటి ఆ భయము, ఆ శక్తి, ఆ నడిపింపు కలిగి ఉంటాను మీరు కృప దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన, శక్తివంతమైన, ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేద్దామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును మనకును, మన కుటుంబాలకును, దేవుని బిడ్డలందరికీ తోడై ఉండి ఆయన చల్లని చూపు ద్వారా అనేక మంది ఆయన ఆలోచనతో నడిపింపు కలిగి ఉండేటువంటి అట్టి గొప్ప భాగ్యము దేవుడు మనందరికీ దయచేసి మనల్ని సమృద్ధిగా దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృప మరియు ప్రేమ మనందరికీ దేవుడు తోడై ఉండును గాక. ఆమేన్. మీ అందరికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.